టెస్టులు చేయించుకోవటం. సార్ ఇప్పుడు హార్ట్ అటాక్స్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి కదా సార్. సడన్గా కుప్పకూలి చనిపోవడం, ఒక కొంత టైం తర్వాత హాస్పిటల్కి వెళ్ళాక చనిపోవడం, ట్రీట్మెంట్తో బాగుపడడం. సో సడన్గా కుప్పకూలి చనిపోయే వాళ్ళలో అసలు ఏం జరుగుతుంది సార్ వాళ్ళలో లోపల, హార్ట్ లోపల? సో హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ మసిల్ కంటిన్యూస్గా పనిచేయాలి కాబట్టి దానికి చాలా బ్లడ్ సప్లై కావాలి. బ్లడ్ ద్వారానే మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బ్లడ్ అనేది. దాని ద్వారా ఆక్సిజన్, వేరే న్యూట్రియంట్స్ ఏ ఆర్గన్కైనా వెళ్తుంది. హార్ట్కి కూడా అంతే. ఈ చిన్న చిన్న రక్తనాళాలు హార్ట్కి 3 ఉంటాయి. రైట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్. ఈ రక్తనాళాలు ఒక బాల్ పాయింట్ పెన్ రిఫిల్ అంతే ఉంటుంది డయామీటర్. అంటే 2 to 3 millimeters, పెద్దవి కూడా చిన్న రక్తనాళాలు. దీనిలో చాలా సంవత్సరాలు కూడా కొవ్వు పెరిగిపోతా కొంచెం 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 పెరిగిపోతా నెమ్మదిగా నారోయింగ్స్ తయారవుతాయి. ఒక్కొక్క చోట లోపల ఒక పొర లాంటిది ఉంటుంది. దాని ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంచడం. ఆ పొర దగ్గర క్రాక్ వచ్చినప్పుడు బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఎందుకంటే బ్లడ్ బయటకు బ్లీడ్ అయినా లోపలికైనా దానికి ఒక నేచర్ క్లాట్ అవ్వటం. బ్లడ్ క్లాట్ అయినప్పుడు సడన్లీ బ్లడ్ సప్లై ఆగిపోతుంది హార్ట్ మసిల్కి. ఈ మూడిట్లో ఏదో ఒకటి క్లాట్ అయినప్పుడు ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఆ మసిల్ కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉండాలి కాబట్టి అది నెమ్మదిగా డ్యామేజ్ అవుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు ఆ హార్ట్ మసిల్లో ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఎలాగంటే గోడ లోపల ఎలాగైతే ఎలక్ట్రిక్ ఫైబర్స్ ఉంటాయో మన దగ్గర, మన గోడ లోపల ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్తూ ఉంటాయి, అలాగే హార్ట్ మసిల్లో ఎలక్ట్రిక్ ఫైబర్స్ వెళ్తూ ఉంటాయి. సో హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై అందనప్పుడు ఆ ఫైబర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి హార్ట్ 400-500 సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది. అప్పుడప్పుడు వెంట్రుకల్ ఫిబ్రిలేషన్ అంటారు. సో ఊరిని ఇలా అవుతుంది తప్ప ఏం ఎఫెక్టివ్ కంట్రాక్షన్ ఉండదు. సో కంట్రాక్షన్ లేకపోయేటప్పుడు బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళక మనం విదిన్ ఫ్యూ సెకండ్స్ స్పృహ పడిపోతాం. అలాంటప్పుడు హార్ట్ నార్మల్లీ మనం రీస్టార్ట్ చేయలేదనుకోండి, ప్రతి నిమిషానికి 10% ఆఫ్ పీపుల్ బికమ్ పర్మనెంట్లీ డెడ్. అంటే ఇక బ్రెయిన్ టిష్యూ రికవర్ అవ్వదు. సో 10 నిమిషాల లోపలే మీరు ఏదో ఒకటి చెయ్యాలి. సిపిఆర్ అంటారు. సిపిఆర్ అంటే ఎవరన్నా స్పృహ పడిపోయి వాళ్ళు గాలి పిలవట్లేదు అనుకోండి, ఎందుకంటే హార్ట్ కనుక ఆగిపోతే గాలి కూడా ఆగిపోతుంది, అంటే రెస్పిరేషన్ కూడా ఆగిపోతుంది. వాళ్ళు పడిపోయినప్పుడు గాలి బాగానే పీలుస్తున్నారు అనుకోండి, మోస్ట్ ప్రాబ్లీ అది కార్డియాక్ అరెస్ట్ కాదు. సో స్పృహ తప్పి పడిపోయారు, స్పెషల్లీ ఛాతీ నొప్పి అని స్పృహ తప్పి పడిపోయారు, గాలి పిలవటం ఆగిపోయింది, యు ఆర్ వెరీ ష్యూర్ ఇట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. సో ఇమీడియట్లీ వాళ్ళని ఒక ఫ్లాట్ గ్రౌండ్ మీద పడుకోబెట్టి మనం బయట నుంచి కంప్రెస్ చేసామనుకోండి, హార్ట్ చేసే పని మనం లక్కీగా బయట నుంచి కూడా చేయొచ్చు. సో బయట నుంచి దాన్ని నొక్కటం, వదలటం చేయటం ద్వారా ఎంతో కొంత సర్క్యులేషన్ మెయింటైన్ చేయొచ్చు. ఈలోపుగా ఏఈడి అనేది ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనేది పబ్లిక్ ప్లేస్లో అన్ని చోట్ల ఉండాలి. అది తెచ్చి మనం ప్యాచ్లు కనెక్ట్ చేస్తే అదే ఈ రిధం బాగోలేదు, నిమిషానికి 60 సార్లు 70 సార్లు కొట్టుకునే గుండె 400 సార్లు కొట్టుకుంటుంది అని డిటెక్ట్ చేసి మనం ప్రాంప్ట్ చేస్తుంది, ఈ బటన్ నొక్కండి అని. మనం బటన్ నొక్కితే అది షాక్ ఇస్తుంది. షాక్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఈ షార్ట్ సర్క్యూట్స్ అన్నీ మనం పలక మీద ఎలాగైతే ఏదైనా రాస్తే చెరిపేసామనుకోండి, అలా ఒకేసారి ఇట్ ఎరేజెస్ ఆల్ ద షార్ట్ సర్క్యూట్స్. మళ్ళీ హార్ట్ కరెంట్ రీస్టార్ట్ అవుతుంది నిమిషానికి 60 సార్లు 70 సార్లు. అలా లాట్ ఆఫ్ పీపుల్ కెన్ బి సేవ్డ్. ఉట్టి మసాజ్ చేస్తున్నాం అనుకోండి, మనం చేసినంతసేపు ఎంతో కొంత సర్క్యులేషన్ మెయింటైన్ అవుతుంది, కానీ అంత ఎఫెక్టివ్గా లేకపోవచ్చు. సో మనం త్వరగా ఎక్కడికో చోటుకి వెళ్ళగలగాలి హాస్పిటల్కి. ఈ ఏఈడి పెడితే అది యాక్చువల్లీ షార్ట్ సర్క్యూట్ని తీసేయగలదు, ఇట్ కెన్ రీస్టార్ట్ ది హార్ట్ లిటరలీ. సో దాని మూలాన్ని కూడా చాలా లైఫ్ సేవ్ అవుతుంది. సో రెండు కావాలి, సిపిఆర్ కావాలి, ఏఈడి కావాలి. ఏఈడి అనేది కొంచెం ఖరీదు కాబట్టి పబ్లిక్ ప్లేస్లోనే ఉంచుకుంటాం. యాక్చువల్లీ ప్రతి ఇంట్లో ఉన్నా ఏం చెడు లేదు, కాకపోతే కాస్ట్లీ డివైస్ కాబట్టి యూజువల్లీ ఆల్ కంట్రీస్ మ్యాండేట్ దట్ ఇట్ బీ దేర్ ఇన్ పబ్లిక్ ప్లేస్. లైక్ మీకు జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆర్ ఆడిటోరియం ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, బస్ స్టాండ్, అన్ని చోట్ల కూడా ఏఈడి ఉంచాలంటారు. మీరు కావాలంటే ఇంట్లో కొని పెట్టుకున్నా ఇట్స్ ఫైన్. సరే, ఎంత కాస్ట్ ఉంటుంది సార్ అది? అరౌండ్ 1,70,000-80,000. ఓకే, అంటే 1 lakh అయితే కొంచెం హెల్త్ కాబట్టి అఫోర్డ్ చేయొచ్చు సార్, కానీ అది మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చా సార్? ఈజీగా యూజ్ చేయొచ్చు, కాకపోతే సిపిఆర్ లాగానే కొంచెం అవగాహన ఉండాలి. ఊరినే దాని గురించి చదివితే అవ్వదు, మనం ప్రాక్టికల్లీ ఏదో ఒక డమ్మీ మీద ఏదో పెట్టి చేయాలి. ఎందుకంటే ఈవెన్ సిపిఆర్ చాలామంది యూట్యూబ్లో చూసేసి మనం చేయొచ్చు అనుకుంటారు. అన్లెస్ వాళ్ళు యాక్చువల్లీ డమ్మీ మీద చేస్తే తప్ప వాళ్ళ రెస్పాన్స్ టైం విదిన్ 2 to 3 minutes వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అంత త్వరగా రెస్పాండ్ అవ్వాలంటే అన్లెస్ వేరే ముందు ప్రాక్టీస్ చేస్తే తప్ప వాళ్ళు చేయలేరు.
ఒక 5 నిమిషాలు చేద్దామా వద్దా అనుకున్నారనుకోండి, ఈలోపుగానే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఓకే, అంటే సిపిఆర్ చేశాకే మనం ఆ ఏడి మిషన్ అనేది యూస్ చేయాల్సి ఉంటుందా? అంటే రెండు సైమల్టేనియస్లీ అవుతాయి. ఒకళ్ళు సిపిఆర్ చేస్తే ఇంకొకళ్ళు ఏడి తెచ్చి ఈ ప్యాచెస్ కనెక్ట్ చేస్తే అదే చెప్తుంది, ప్లీజ్ షాక్, ప్లీజ్ ప్రెస్ దిస్ బటన్ అంటే బటన్ ప్రెస్ చేస్తే షాక్ ఇస్తుంది. అప్పుడు ఆ షాక్ ఇవ్వగానే వాళ్ళకి మళ్ళీ స్ప్రో వస్తుంది అని గాలి పీలవటం మొదలు పెడతారు, మనకి చూస్తారు. దెన్ వీ నో దట్ వీ కెన్ స్టాప్ మసాజ్. అంటే ఇప్పుడు మీరు చెప్పింది మనం పర్చేస్ చేసి హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకొని ఇంట్లో యూస్ చేసుకోవచ్చా సార్ అయితే? హాస్పిటల్లో చాలా చోట్ల ట్రైనింగ్ ఇస్తారు మామూలుగానే. ఈవెన్ మన హాస్పిటల్లో కూడా మన ఈఆర్ ఫిజిషియన్స్ ప్రతి వారం మన హౌసింగ్ బోర్డ్ హాస్పిటల్లో దే ట్రైన్. ఇట్స్ ఫ్రీ. మెనీ హాస్పిటల్స్ డూ ఇట్.